అండి ఈరోజు ఆర్లపాడు గ్రామంలోని పసుపులేటి కృష్ణారావు గారి తోటలో పిహెచ్ఎస్ వారి నూతన వెరైటీ పూజ అనే వెరైటీ ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఊటుకూరు గ్రామం నుంచి జిక్కుల మధు గారు రావడం జరిగింది. గతంలో లాస్ట్ ఇయర్ కూడా మధు గారు ఫస్ట్ నుంచి ఫిబ్రవరి నెలలోనే బుకింగ్ చేసుకొని మన విత్తనాలు ఎంచుకోవడం జరిగింది. మధు గారు ఈరోజు పూజ చూడడానికి వచ్చారు కదా, ఎలా ఉంది ఈ తోట? నా పేరు ఊటుకూరు, గంపలగూడ మండలం ఊటుకూరు గ్రామం నుంచి వచ్చాము. నా పేరు జిక్కుల మధు. పూజ అనేది వెరైటీ బాగుంది. పిహెచ్ఎస్ నేను ధీరా వేసాను, హరిప్రియ వేసాను, బాగుంది. హరిప్రియ ధీరా బాగుంది. పూజ కూడా ఎక్సలెంట్గా ఉంది. కింద నుంచి అయినా కాపు గట్టిగా ఉంది, తాళ్ళు లేదు, ఏమీ లేదు, మంచిగా ఉంది. ప్రతి రైతు కూడా పెట్టుకోవచ్చు. తగ్గైన విత్తనం 30 క్వింటాల నుంచి 30 క్వింటాలు అయితే బాగానే. మధు గారు ఈ విత్తనం యొక్క మీద అభిప్రాయం చెప్పారు. మన ఊరు నుంచి ఊటుకూరు నుంచి కూడా సుమారుగా ఒక 50 మంది రైతులు వచ్చారు. ఎలా ఉందంటున్నారు? అందరూ బాగుందంటున్నారు. ముందు నాటికి ఇదే విత్తనం పెట్టాలనుకుంటున్నారు. పోయిన సంవత్సరం గతంలో మనం ఫిబ్రవరి నెలలో మధు గారిని కలవడం జరిగింది. కొత్తగా రావడం జరిగింది మధు గారు కూడా మన షాప్కి. అదే నమ్మకంతో విత్తనాలు ఇచ్చాము. మీ తోటలు ఎలా ఉన్నాయండి? మీకు ఎంత దిగుబడులు వస్తాయి సుమారుగా? నాకు పిహెచ్ఎస్ ధీరా ఇచ్చారు, హరిప్రియ ఇచ్చారు. హరిప్రియ కానీ ధీరా కానీ 25 క్వింటాలు తగ్గదు ఏది గాను. ఓకే, రెండు కూడా ఓకే. 25 క్వింటాలు వస్తాయి. నేను 4 ఎకరాలు వేసాను. 4 ఎకరాలు 25 క్వింటాల లెక్క వస్తుంది ఎకరం. 4 ఎకరాల మీద 100 క్వింటాల దిగుబడి వస్తుందని మధు గారు చెబుతున్నారు. రైతు ఎప్పుడు కూడా 30 క్వింటాలు వచ్చినా కొద్దిగా 2-3 క్వింటాలు తక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. కనుక మన ఈ రైతు అన్న మాటలో కూడా అదే జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా పూజ అనే వెరైటీని ఎంచుకొని వారి కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట. ఓకే.